వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. 5వ శ్లోకము, శ్లోక నెంబర్ 5. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యం: కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్లుగా చూసినట్టు. ఆధ్యాత్మిక సాధనలో మనసు యొక్క ఉద్దేశమే ప్రధానమైనది, బాహ్యమైన క్రియలు కావు. ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామంలో నివసిస్తున్నా అతని మనసు వేరొక భావనలో లగ్నమై ఉన్నట్లయితే అతను బృందావన ధామంలో లేనట్లే లెక్క అవుతుంది. దీనికి విరుద్ధంగా వేరొక కార్యము చేస్తున్నప్పటికీ బృందావన పుణ్యక్షేత్రంపైనే మనసు నిమగ్నం చేస్తే ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. మన మానసిక స్థితిని బట్టి మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది. బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే. ఏ విధమైన రూపంలో భక్తి చేసినా మనస్సుని మాత్రం భగవంతుని ధ్యానంలోనే నిమగ్నం చేయవలెను. ఆధ్యాత్మిక దృష్టి లేనివారు కర్మ సన్యాసికి కర్మయోగికి ఉన్న బాహ్యమైన తేడాలను చూసి కర్మ సన్యాసియే ఉన్నతమైనవాడు అని ప్రకటిస్తారు. అయితే జ్ఞానులు మాత్రం కర్మ సన్యాసులు మరియు కర్మయోగులు కూడా తమ మనస్సులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి వారిద్దరూ ఒకే సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్లుగా గమనిస్తారు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: The supreme state that is attained by means of karma sannyas is also attained by working in devotion. Hence, those who see karma sannyas and karma yoga to be identical truly see things as they are. In spiritual practice, the intention of the mind is what matters, not the external activities. One may be living in the holy land of Vrindavan, but if the mind is wandering elsewhere, one will be deemed not to be living in Vrindavan. Conversely, if the person is engaged in some work but keeps the mind absorbed in the divine land of Vrindavan, he will get the benefit of residing there. All the Vedic scriptures state that our level of consciousness is determined by the state of our mind. The mind is the cause of bondage and the mind is the cause of liberation. Whatever form of devotion we choose to do, we should keep the mind engaged in meditation upon God. Those who do not possess this spiritual vision see the external distinction between a karma sannyasi and a karma yogi and declare that the karma sannyasi as superior because of the external renunciation. But those who are learned see that both the karma sannyasi and karma yogi have absorbed their minds in God, and so they are both identical in their internal consciousness. Om Namo Bhagavate Vasudevaya.